ఓకే, ఎక్సెల్ అనేది ఓపెన్ చేయాలంటే మనకి స్టార్ట్లోకి వెళ్తారు. ఆల్ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళి మైక్రోసాఫ్ట్ ఆఫీస్, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ సెలెక్ట్ చేసుకోవాలి. లేదంటే విండోస్ సింబల్ ఆర్ ప్రెస్ చేయండి. జస్ట్ ఎక్సెల్ అని టైప్ చేయండి. ఇలా కూడా ఓపెన్ చేయొచ్చు. లేదంటే డెస్క్టాప్ అని రైట్ క్లిక్ ఇచ్చి న్యూ అనే ఆప్షన్లోకి వెళ్ళి అక్కడ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ వర్క్షీట్ అనేది తీసుకొని అలా కూడా మనం ఓపెన్ చేయొచ్చు అనమాట. ఇలా 3 మెథడ్స్ అనేవి ఉన్నాయి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఎంఎస్ ఎక్సెల్ యొక్క విండో అనేది ఇలా ఉంటుంది. దీంట్లో ఫస్ట్ వన్ దీన్ని క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటారు. తర్వాత ఇది మినిమైజ్ బటన్, రెండోది మ్యాక్సిమైజ్ ఆర్ రీస్టోర్ బటన్ అని చెప్పొచ్చు. లాస్ట్ వన్ క్లోజ్ బటన్ అని చెప్తుంటారు. నెక్స్ట్ ఇటు సైడు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ బటన్ అని చెప్పొచ్చు. లేదంటే ఇప్పుడు లేటెస్ట్ వచ్చిన మెనూలో అయితే ఫైల్ మెనూ అనేది ఉంది. అంటే ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా ఫైల్ మెనూలో ఉంటాయి లేటెస్ట్ వర్షన్స్లలో అయితే. నెక్స్ట్ ఈ మొత్తాన్ని మనం రిబ్బన్ అని చెప్పొచ్చు అనమాట. ఈ మెనూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ రిబ్బన్ అంటుంటారు. నెక్స్ట్ సెలెక్ట్ ఆల్ బటన్, ఇది ఇక్కడ చూడండి, దీన్ని సెలెక్ట్ ఆల్ బటన్ అంటే మొత్తం రోస్ అండ్ కాలమ్స్ అన్నీ ఒకేసారి మనం సెలెక్ట్ కావాలనుకుంటే సెలెక్ట్ ఆల్ బటన్ పైన క్లిక్ చేయొచ్చు. నెక్స్ట్ ఒక సెల్ పైన క్లిక్ చేస్తే దీన్ని యాక్టివ్ సెల్ అంటారు. ఇది ఇప్పుడు యాక్టివ్లో ఉన్నట్టు అనమాట. అంటే ఇక్కడ మనం ఏం ఎంటర్ చేసినా డేటా తీసుకుంటుంది. ప్లస్ దానికి ఏదైనా కలర్స్ చేంజ్ చేయొచ్చు, ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయొచ్చు. ఓకే, ఇవన్నీ కూడా ఇందులో మాడిఫికేషన్ చేస్తుంటాం కాబట్టి దీన్ని యాక్టివ్ సెల్ అని చెప్తారు. నెక్స్ట్ నేమ్ బాక్స్ అంటారు ఈ పైన ఉండేదాన్ని. ఇక్కడ ఏ1 అని చూడండి, దీన్ని నేమ్ బాక్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇటు సైడ్ ఉంచండి, దీన్ని ఫార్ములా బార్ అంటారు. అంటే మనం ఏదైనా ఫార్ములాస్ ఎంటర్ చేయాలంటే మనం మామూలుగా ఎంటర్ చేసేది ఈ ఏరియాలో ఎంటర్ చేస్తుంటాం, కానీ ఇక్కడ ఫార్ములా బార్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు ప్లస్ మాడిఫై చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఈ కార్నర్ ఉంది కదా, దీన్ని స్టేటస్ బార్ అని చెప్తారు, స్టేటస్ బార్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వీటిని వర్క్ షీట్స్ అంటారు. షీట్ 1, షీట్ 2, షీట్ 3 అని ఉన్నాయి కదా, వీటన్నింటినీ వర్క్ షీట్స్ అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ ఈ లాస్ట్ చూడండి, ఇటు సైడ్ ఉన్నాయి చూడండి, వీటిని వ్యూ ఆప్షన్స్ అంటారు. అంటే నార్మల్ వ్యూ కానీ, తర్వాత వచ్చి ప్రింట్ లేఅవుట్ కానీ, వెబ్ లేఅవుట్ కానీ, ఇలా ఆప్షన్స్ అనేవి ఇలా చూసుకోవచ్చు. పేజ్ బ్రేక్ ప్రివ్యూ అని ఇలా ఉంటాయి, వ్యూ ఆప్షన్స్ అంటారు. ఇవి జూమ్ స్లైడ్స్ ఇటు సైడ్ ఉన్నట్టు, ఇవి ఏదైతే జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఉన్నాయో వీటిని జూమ్ స్లైడ్స్ అని చెప్తారు. ఓకే, నార్మల్ అయితే 100లో ఉంటుంది. ఇంత మించి మనకు కావాలనుకుంటే ఇంకా మనం దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. ఇది హారిజాంటల్ స్క్రోల్ బార్, ఇలా మూవ్ చేసుకోవచ్చు మన పేజ్ని. నెక్స్ట్ ఇటు సైడ్ ఉండేదాన్ని వర్టికల్ స్క్రోల్ బార్ అని చెప్తారు. వీటిని కాలం హెడ్డింగ్స్ అని చెప్పుకోవచ్చు వీటన్నింటిని. నెక్స్ట్ ఇటు సైడ్ చూడండి, వీటిని రో హెడ్డింగ్స్ అని చెప్పచ్చు అనమాట. ఇది ఓవరాల్గా విండోలో ఉండే ఆప్షన్స్. ఓకే, ఈ మొత్తాన్ని కలిపి వర్క్ బుక్ అంటారు. అంటే నెంబర్ ఆఫ్ షీట్స్ అనేటివి కలిస్తే ఒక వర్క్ బుక్ అనేది తయారవుతుంది. ఇలా ఒక షీట్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఎన్ని రోస్ ఉన్నాయి చెక్ చేయాలంటే కంట్రోల్ ప్లస్ డౌన్ యారో ప్రెస్ చేశారంటే మీరు లాస్ట్కి వెళ్ళిపోవచ్చు అనమాట. 10,48,576 రోస్ ఉన్నాయి. మళ్ళీ పైకి వెళ్ళాలి అంటే కంట్రోల్ ప్లస్ అప్ యారో, చూడండి మళ్ళీ ఫస్ట్కి వచ్చాం. అంటే కంట్రోల్ డౌన్ యారో ప్రెస్ చేస్తే లాస్ట్కి వెళ్తున్నాం. మళ్ళీ పైకి రావాలి అనుకుంటే కంట్రోల్ ప్లస్ అప్ యారో ప్రెస్ చేయొచ్చు. మరి ఇటు సైడు కాలమ్స్ ఎన్ని ఉన్నాయి చెక్ చేయాలంటే కంట్రోల్ ప్లస్ రైట్ యారో ప్రెస్ చేసామనుకోండి, లాస్ట్ XFDలో ఉన్నాం చూడండి, అంటే 16,384 కాలమ్స్ అనేటివి ఉన్నాయి. మళ్ళీ మనం ఫ్రంట్కి వెళ్ళాలి అంటే కంట్రోల్ ప్లస్ లెఫ్ట్ యారో ప్రెస్ చేసామనుకోండి, మళ్ళీ ఫస్ట్ కాలంలోకి వెళ్ళిపోయాం. ఓకే, ఈ ఒక్కదాన్ని సెల్ అంటారు. ఇలా నంబర్ ఆఫ్ సెల్స్ కలిస్తే ఒక వర్క్షీట్ అనేది తయారవుతుంది. నంబర్ ఆఫ్ సెల్స్ అనేటి అంటే వర్క్షీట్లో రోస్ అండ్ కాలమ్స్తో ఇది మిక్స్ అయి ఉంటుంది కాబట్టి. ఓకే, ఎక్సెల్లో కొన్ని రెగ్యులర్ వాడే వర్డ్స్ ఉన్నాయి. సెల్ రెఫరెన్స్ అంటే ఏంటి, తర్వాత యాక్టివ్ సెల్, అర్థమెటిక్ ఆపరేటర్స్, ఆటోఫిల్, బార్డర్స్, సెల్ అడ్రస్, కాలమ్స్, ఫార్ములా బార్, ఫంక్షన్స్, రేంజ్, రిలేటివ్ అడ్రస్, రోస్, సార్టింగ్, స్ప్రెడ్షీట్, వర్క్ బుక్, వర్క్షీట్, వ్రాప్ టెక్స్ట్. ఇవన్నీ మనం రెగ్యులర్ చూస్తూ ఉంటాం. అంటే ఈ పదాలు అనేటివి మనం ఎక్సెల్లో ఎక్కడో చోట ఇవి వింటూ ఉంటాం. ఓకే, ఇవన్నీ నెక్స్ట్ టాపిక్స్లలో వీటి గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇంకోటి పివోట్ టేబుల్ అనేది ఒకటి ఉంది, దాని గురించి కూడా మనం తెలుసుకోవాలి. తర్వాత డేటా వ్యాలిడేషన్ ఒకటి, డేటా కన్సాలిడేషన్,
తర్వాత వచ్చి సార్టింగ్ అంటే ఏంటి, ఫిల్టర్స్ ఎప్పుడు వాడతారు, ఇంకా కండిషనల్ ఫార్మాటింగ్, ఇవన్నీ వన్ బై వన్. ఓకే స్టూడెంట్స్, మార్క్స్ మెమో అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, మీరు ఎక్కడ ఏ స్కూల్ అయితే పనిచేస్తుంటే ఆ స్కూల్ నేమ్ కానీ లేదంటే ఆర్గనైజేషన్ నేమ్ కానీ ఫస్ట్ ఎంటర్ చేసుకుంటారు. నెక్స్ట్ సెకండ్ రోలో వచ్చేసరికి ఇక్కడ లొకేషన్, థర్డ్ రోలో స్టూడెంట్స్ మార్క్స్ మెమో ఇలా టైప్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫోర్త్ రోలో సీరియల్ నెంబర్, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఆర్ స్టూడెంట్ ఏదైనా ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, బి అనే సెల్లో నుండి సిడి ఈ 3 సెల్స్ కూడా ఆక్యుపై చేసి ఉన్నాయి. కానీ మీ ఇక్కడ మీరు టైప్ చేసింది మాత్రం ఓన్లీ బి అనే సెల్లోనే టైప్ చేశారు. ఎందుకంటే ఇక్కడ మీరు చూడొచ్చు పైన నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ అనేది. ఈ సి దగ్గర క్లిక్ చేసామనుకోండి, అంతా ఎంటీగా అనిపిస్తుంది, అంటే ఈ సెల్ అంతా కూడా ఖాళీగా ఉంది. మీరు ఇక్కడ ఈ నేమ్ పైన ఇక్కడ టైప్ చేయొచ్చు అన్నమాట. నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, నెక్స్ట్ రోల్ నెంబర్, తర్వాత సెక్షన్, నెక్స్ట్ క్లాస్, ఇక్కడ నుంచి సబ్జెక్ట్స్ అన్ని ఎంటర్ చేయండి. లాస్ట్లో సోషల్, టోటల్. ఓకే, ఇప్పుడు మెర్జ్ చేయండి. ఇప్పుడు ఈ ఫస్ట్ సెల్ దగ్గర క్లిక్ చేసి మౌస్ లెఫ్ట్ బటన్ ప్రెస్ చేసి పట్టుకోండి, ఇలా డ్రాగ్ చేయండి, ఇలా మూవ్ చేసుకుంటూ వెళ్ళి ఇక్కడ వరకు. ఇక్కడ మెర్జ్ అండ్ సెంటర్ అని ఉంటుంది అనమాట. హోమ్ మెనూలో ఈ అలైన్మెంట్స్ పక్కన మెర్జ్ అండ్ సెంటర్ అనేది తీసుకోండి. నెక్స్ట్ లొకేషన్ కూడా సేమ్, ఇక్కడ క్లిక్ చేయండి. రిమైనింగ్ సెల్స్ అన్నీ కూడా ఇలా సెలెక్ట్ చేసుకొని మెర్జ్ అండ్ సెంటర్. నెక్స్ట్ స్టూడెంట్స్ మార్క్స్ మెమో, ఇది కూడా అంతే, ఇలా సెలెక్ట్ చేసుకోవాలి, మెర్జ్ అండ్ సెంటర్ ఇలా ఇచ్చేయచ్చు. ఇంకా సీరియల్ నెంబర్ సైడ్ వచ్చేసరికి ఇక్కడ మనం నెంబర్స్ అంటే మనకి ఎంతమంది స్టూడెంట్స్ ఉంటే అంతమంది నెంబర్స్ అనేవి మనం ఎంటర్ చేసుకుంటూ వెళ్ళాలి. 1 2 అని ఇచ్చాం, ఇలా అన్ని నెంబర్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాలంటే ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ కార్నర్కి వచ్చేసరికి ప్లస్ షేప్ అనేది ఇలా సింగిల్ ప్లస్ లాగా మారింది చూడండి, దీన్ని ఇలా డ్రాగ్ చేసి ఇలా మూవ్ చేయొచ్చు. ఇంకా ఇక్కడ నుంచి కంటిన్యూషన్ కావాలంటే మళ్ళీ 19 20 ఈ 2 సెలెక్ట్ చేసాం, రిమైనింగ్ కూడా ఇలా డ్రాగ్ చేయొచ్చు. ఒకవేళ ఇక్కడ ఆ సెక్షన్ అయిపోయింది అంటే దీన్ని వదిలేసేయండి. ఇది బి సెక్షన్ స్టార్ట్ అయింది అనుకోండి, ఇక్కడ నుంచి మళ్ళీ సేమ్ 1 2 ఇలా నెంబర్స్ ఇవ్వండి. ఈ రెండింటిని క్లిక్ చేసి పట్టుకొని ఇక్కడ డ్రాగ్ చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సి సెక్షన్ స్టార్ట్ అయింది అనుకుంటే సి సెక్షన్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మళ్ళీ సేమ్ 1 2 ఇలా నెంబర్స్ ఇచ్చేసి ఈ రెండింటిని క్లిక్ చేసి పట్టుకొని ఇలా డ్రాగ్ చేయొచ్చు. ఎన్ని సెక్షన్స్ అయినా కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు అనమాట, ఒకే షీట్లో ఉంటాయి. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ అనేది దీన్ని వ్రాప్ టెక్స్ట్ అనేది తీసుకోవచ్చు. ఇలా అంటే అప్ అండ్ డౌన్ రావాలి అనుకుంటే ఇలా తీసుకుంటాం అనమాట. వ్రాప్ టెక్స్ట్ అనేది ఇక్కడ పైన ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ వీటన్నింటికి మనం టేబుల్స్ లాగా రావాలి. ఒకవేళ మనం ఇప్పుడు చూడండి ప్రింట్ ప్రివ్యూలో చెక్ చేస్తే ఈ టేబుల్స్ అనేవి అంటే ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, బాక్సెస్ లాగా అవన్నీ ఏం కనిపించవు ఇక్కడ, అంత ఎంటీ షీట్. అంటే మనం ఎలా అయితే వర్డ్లో ఉందో అలానే ఉంటుందన్నమాట. అలా కాకుండా మాకు టేబుల్స్ లాగా రావాలి అనుకుంటే ఇలా సెలెక్ట్ చేసుకోండి, ఎంతవరకు అయితే అవసరమో అంతవరకు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బిఐయు పక్కన ఇది ఒకటి ఉండొచ్చు చూడండి, ఆల్ బార్డర్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నారంటే రిమైనింగ్ అన్నింటికి కూడా బార్డర్స్ వస్తాయి. ఇప్పుడు మళ్ళీ మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు, ప్రింట్ ప్రివ్యూలోకి వెళ్ళి ఇక్కడ చెక్ చేస్తారంటే టేబుల్స్ అనేవి ఇలా ఉంటాయి. ఓకే, షో మార్జిన్స్ అని తీసుకొని ఇక్కడ మనకి ఏదైనా పేజెస్ కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటే ఇలా దీన్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఉంది ప్లస్ ఇంకా కొన్ని సబ్జెక్ట్స్ రావాలి కాబట్టి ఈ పేజ్ సెటప్లోకి వెళ్ళి ఇక్కడ అడ్జస్ట్ అనేది తగ్గించుకోవాలి. 95 90 85 ఇలా ఇచ్చారనుకోండి,
ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇప్పుడు టోటల్ అనేది ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇంతకుముందు కనిపించడం లేదు. ఇంకొంచెం సైజ్ కావాలంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే పేజ్ ఉంది కాబట్టి. ఈ రూలర్స్ అనేవి ఇలా మూవ్ చేసుకున్నారంటే మీకు నీట్గా ఉంటుంది. లేదా అన్ని పేజెస్ ఒకే దాంట్లో రావాలంటే ఫిట్ టు వన్ పేజ్ అని తీసుకొని ఓకే పైన క్లిక్ చేయొచ్చు. ఇలా ఈ మొత్తం అంతా కూడా ఒకే పేజీలో మనకి ప్రింట్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. లేదంటే వ్యూలోకి వెళ్ళి మీరు పేజ్ బ్రేక్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తుంది ఎన్ని పేజెస్ ఉండేది, పేజ్ 1 ఇలా ఉంది, పేజ్ 2 ఇంకా రిమైనింగ్ ఇంకా ఉన్నాయి కాబట్టి కనిపించలేదు మనకి. ఓకే, ఇలా కూడా తీసుకోవచ్చు. మళ్ళీ నార్మల్లోకి వెళ్ళి మీరు ఏదైనా ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది. వీటిని ఎక్స్పాండ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఐజే మధ్యలో ఇక్కడ క్లిక్ చేసి దీన్ని ఇలా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఏం చేస్తారంటే మీరు నేమ్స్ అనేవి ఎంటర్ చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ రోల్ నెంబర్, సెక్షన్. ఒకవేళ కలర్స్ ఫిల్ చేయాలంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని జస్ట్ క్లిక్ చేశారంటే సెలెక్ట్ అవుతుంది. కలర్స్ ఫిల్ చేయొచ్చు. ఇది బోల్డ్ అని ఇలా తీసుకోవచ్చు, ఇలా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఒకవేళ రో హైట్ పెంచాలి అనుకుంటే ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి రో హైట్ దగ్గర క్లిక్ చేస్తున్నాం. 15 ఉంది, కొంచెం సైజ్ అనేది ఎక్కువ ఇంక్రీజ్ చేసుకొని ఓకే పైన క్లిక్ చేయొచ్చు ఎక్కువ కనిపించాలి అనుకుంటే. ఒకవేళ ఇటు సైడ్ కాలమ్స్ కూడా మీరు ఎక్స్పాండ్ చేసుకోవాలనుకుంటే రైట్ క్లిక్ ఇచ్చి కాలం విడ్త్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాం. కొద్దిగా తగ్గించాలి, ఎక్కువ ఇవ్వకూడదు అనమాట. ఎక్కువ ఇచ్చారంటే చాలా దూరం వెళ్ళిపోతుంది ఇవన్నీ. ఓకే, చూడండి 8 ఇచ్చాం, దగ్గరగా వచ్చాయి. కొద్దిగా ఇంకో కొంచెం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. కాలం విడ్త్ అనేది తీసుకొని ఇక్కడ 15 అని ఇచ్చాను అనుకోండి, చాలా దూరం వెళ్ళిపోతాయి. ఇలా దూరం ఇలా ఉంటుంది అన్నమాట షీట్ అనేది. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ ఒకటి శాంపుల్ నేను ఎంటర్ చేసింది ఉంది, దాన్ని చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ సెక్షన్ అనేది ఎంటర్ చేయాలి. వాళ్ళు ఏ సెక్షన్ అయితే ఏ, బి అయితే బి, ఇలా మనం యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు అనమాట ఒకే సెక్షన్ అయితే. లేదు దానికి ఆల్టర్నేటివ్ ఉంటే బిసి ఇలా యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ క్లాస్ తీసుకుందాం. క్లాస్లో ఇక్కడ 10th క్లాస్ అయితే 10 పెట్టచ్చు, లేదంటే ఏదో ఒక నంబరింగ్ లాగా వెళ్ళిస్తుంటాం. నెక్స్ట్ ఇక్కడంటే మార్క్స్ అనేవి యాడ్ చేయాలి. తెలుగు, తర్వాత హిందీ, ఇంగ్లీష్ ఇవి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఈ ఇంగ్లీష్ అనేది ఇక్కడ కట్ అయినట్టుండదు చూడండి, ఈ రెండింటి దగ్గర ఇక్కడ క్లిక్ చేసి దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మ్యాథమెటిక్స్, ఏదో సబ్జెక్ట్ అయితే మీరు ఫెయిల్ చేయాలి. ఎందుకంటే మీకు ఫార్ములా అనేది కరెక్ట్గా వర్క్ కావాలి. పాస్ ఆర్ ఫెయిల్ అనేది, ఈ రిజల్ట్ అనేది మీరు కరెక్ట్గా చూడాలి అనుకుంటే ఎక్కడో దగ్గర ఫెయిల్ చేయాల్సి వస్తుంది. ఓకే, టోటల్ మార్క్స్ అనేవి ఇలా యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ రిమైనింగ్ వాళ్ళకు కూడా మీరు ఎంటర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఇలా మార్క్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ టోటల్ అనేది కనుక్కోవాలి. టోటల్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఫస్ట్ దీనికి ఈజ్ ఈక్వల్ టు అనే ఒక పారామీటర్తో మనం యాడ్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇక్కడ ఏం చేస్తారంటే పైన ఫార్ములా బార్ అని ఉంది కదా, ఈ ఫార్ములా బార్లో అయినా మీరు టైప్ చేయొచ్చు. ఈ టోటల్ కింద ఇక్కడ క్లిక్ చేసి, లేదనుకుంటే ఇక్కడ ఏంటంటే మీరు టైప్ చేసినా కూడా ఈ ఫార్ములా బార్లో మీకు ఆ ఫార్ములా అనేది అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఎలా తీసుకోవాలి అంటే ఫస్ట్ మీరు ఇక్కడ ఏం కన్ఫ్యూజన్ వద్దు. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ సీరియల్ నెంబర్ కౌంటింగ్ లేక ఉండదు,
తర్వాత నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ లేదు, రోల్ నెంబర్ లేదు, సెక్షన్ లేదు, క్లాస్ వరకు ఇవన్నీ ఏమొద్దు, మీరేం పట్టించుకోవద్దు దీని గురించి. నెక్స్ట్ మార్క్స్ ఎక్కడ స్టార్ట్ అయినాయి మనకి? తెలుగు అనేది ఎఫ్ అనే కాలంలో స్టార్ట్ అయింది. ఎఫ్ అనే కాలంలో పైన చూడండి, ఎఫ్ అని ఉంది కదా, ఎఫ్ అనే కాలంలో స్టార్ట్ అయింది. తర్వాత ఇక్కడ స్టూడెంట్ నేమ్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది మనకి? 5 అనే రోలో స్టార్ట్ అయింది. చాలామంది నెంబర్స్ తెలియక ఇవి వేస్తూ ఉంటారు. ఈ సీరియల్ నెంబర్ ఉన్నది కదా, ఇవి మన క్లారిటీ కోసం మనం వేసుకున్నాం అంతే. సిస్టమ్తో పాటు ఏవైతే వచ్చింటాయో వాటిని మాత్రమే కౌంటింగ్లోకి తీసుకోవాలి. అంటే ఎఫ్ అనే కాలంలో 5 అనే రో నుంచి క్యాండిడేట్ డీటెయిల్స్ అనేవి స్టార్ట్ అయినాయి అనమాట. కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ ఈజ్ ఈక్వల్ టు అనే ఒక పారామీటర్, అంటే టోటల్ కోసం ఇలా చేయొచ్చు. అంటే ఏదైనా కానీ ఈ ఫార్ములా కావచ్చు, లేకపోతే వేరే ఫార్ములాస్ కానీ ఏదైనా మనం ఎంటర్ చేయాలి అంటే ఖచ్చితంగా మనం ఈజ్ ఈక్వల్ తోనే స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఎక్కడ స్టార్ట్ అయినా మనం ఇందాక చెప్పాం కదా, F5 చూడండి. ఈ బ్లూ కలర్లో మొత్తం అంతా కూడా తెలుగు అనే ఒక సబ్జెక్ట్ మార్క్స్ అనేవి హైలైట్ అయినాయి. నెక్స్ట్ హిందీ అనేది యాడ్ చేయాలి. హిందీ అనేది ఇక్కడ ఎక్కడుంది? జీ అనే దాంట్లో ఉంది. G5 అంటే ఒక స్టూడెంట్గా తీసుకుంటున్నాం. దీనికి ఇప్పుడు ఏం చేయాలి? మనం అడిషన్ చేయాలంటే ప్లస్ G5. చూడండి, హిందీ కూడా హైలైట్ అయింది. నెక్స్ట్ ఇంగ్లీష్ మార్క్స్ కావాలి. హెచ్, ఇది హెచ్లో ఉంది, ఇక్కడ 5లో ఉంది, ప్లస్ H5. చూడండి, ఇంగ్లీష్ కూడా హైలైట్ అయింది. ప్లస్ I5, నెక్స్ట్ J5, నెక్స్ట్ K5. చూడండి, మొత్తం అన్నీ హైలైట్ అయినాయి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, సైన్స్ అండ్ సోషల్. నెక్స్ట్ ఈ తర్వాత ప్లస్ అనేది యాడ్ చేయొద్దు, వాటికి ఎండ్ అయినాయి కాబట్టి అంతటితోనే ఆగిపోవాలి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎంటర్కి ప్రెస్ చేయండి. వచ్చాయా? 470 మార్క్స్ వచ్చాయి. దీన్ని ఏం చేస్తామంటే డ్రాగ్ చేస్తాం, అంటే రిమైనింగ్ స్టూడెంట్స్కి ఇలా డ్రాగ్ చేయాలన్నమాట. ఓకే, ఇలా ఉన్నప్పుడు ప్లస్ అనేది డబుల్ ప్లస్ లాగా కనిపిస్తుంది మనకి కార్నర్లో. ఇక్కడ చూడండి, ఇక్కడ బటన్ లాగా ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తేనే ప్లస్ అనే సింగిల్ స్టెప్ వచ్చింది. దీన్ని ఇలా డ్రాగ్ చేస్తే ఓవరాల్గా మిగతా స్టూడెంట్స్ కూడా అది ఆటోమేటిక్గా. ఓకే, నెక్స్ట్ పర్సంటేజ్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే మీకు వచ్చిన మార్కులు అంటే టోటల్ మార్క్స్ బై ఎన్ని సబ్జెక్టులు ఉంటే అన్ని సబ్జెక్టులు. అంటే 6 సబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి, 600 ఇంటూ 100 ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అంటే మీకు వచ్చిన మార్కులు బై 600 ఇంటూ 100. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈజ్ ఈక్వల్ టు మీకు వచ్చిన మార్కులు ఎక్కడొచ్చాయి? ఇక్కడ ఎల్ అనే కాలంలో 5 అనే ఒక రోలో ఉన్నాయి కాబట్టి L5 బై ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి ఇక్కడ? తెలుగు నుంచి సోషల్ వరకు, అంటే మొత్తం 6 సబ్జెక్ట్స్ ఉన్నాయి, అంటే 600 ఇంటూ 100. ఇది యాస్ట్రిక్ సింబల్ కీబోర్డ్లో ఉంటుంది, ఎంటర్కి ప్రెస్ చేస్తారు. చూడండి 78. నెక్స్ట్ రిమైనింగ్ స్టూడెంట్స్కి కావాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి దీన్ని డ్రాగ్ చేయాలి. ఓకే, లేదు మనకి సింగిల్ డిజిట్స్ కాకుండా ఎక్కువ అంటే మల్టీ డిజిట్స్ లాగా కావాలి అనుకుంటే దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ చూడండి నంబర్ కింద డిక్రీజ్ డెసిమల్, ఇంక్రీజ్ డెసిమల్ అని ఉంది. డాట్ తర్వాత మనం ఇలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అంటే ఎగ్జాక్ట్ పర్సంటేజ్ కావాలి అనుకుంటే ఇలా తీసుకోవచ్చు అనమాట. ఒకవేళ ఎక్కువ వచ్చింటే మనం దీన్ని ఇలా తగ్గించుకోవచ్చు, అంటే డిక్రీజ్ చేయొచ్చు ప్లస్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, పర్సంటేజ్ అనేది ఇలా క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే మీకు వచ్చిన మార్కులు బై టోటల్ సబ్జెక్ట్స్ ఇంటూ 100. టోటల్ కనుక్కోవడానికి ఒక కంప్లీట్ ఫార్ములా, అంటే టోటల్ F5, G5, H5 ఇలా చెప్పుకుంటూ వచ్చాం. ఇలా కాకుండా మీకు ఇంకోటి ఉంటుంది చూడండి, హోమ్ మెనూలో ఈ సిగ్మా సింబల్ ఉంది కదా, సమ్, ఈ సమ్ పైన క్లిక్ చేసి కూడా తీసుకోవచ్చు. అంటే ఆటోమేటిక్గా ఇది సెలెక్ట్ చేసుకుంటుంది. తెలుగు నుంచి సోషల్ వర్క్కి ఎంటర్కి ప్రెస్ చేశారనుకోండి ఇలా వచ్చింది. దీన్ని డ్రాగ్ చేసి కూడా
మనం టోటల్ కనుక్కోవచ్చు. నెక్స్ట్ రిజల్ట్ అనేది ఉంది. ఓకే, రిజల్ట్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే దీన్ని ఇఫ్ కండిషన్తో వాడతారు. ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ అండ్ A&D, క్యాపిటల్ లెటర్స్ అయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ అండ్ A&D, మళ్ళీ ఓపెన్ బ్రాకెట్. నెక్స్ట్ టోటల్ మార్క్స్ ఎక్కడ వచ్చాయి మనకి? L5 అన్నాం. L5 గ్రేటర్ దాన్ 200. ఈ 200 అనేది ఎందుకు తీసుకున్నామంటే ఓవరాల్గా మన సబ్జెక్ట్స్ తీసుకున్నాం అనుకోండి, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, పాస్ మార్క్స్ ఎన్ని ఉన్నాయి మనకి? 35 లెక్కన ఉంటాయి. ఇలా మనకి ఒక రౌండ్ ఫిగర్ లాగా ఒక నెంబర్ అనేది తీసుకున్నాం. కౌంట్ ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ రేంజ్ అనేది ఇచ్చాడు చూడండి. రేంజ్ క్రైటీరియా అని ఇచ్చాడు. అంటే ఎక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేయాలి మనం? తెలుగు అనేది F5. తెలుగు అనేది అక్కడే కదా మనకు స్టార్ట్ అయింది. ఇస్ టు సోషల్ సబ్జెక్ట్ ఎక్కడుంది? K5 డబుల్ కోట్ స్టార్ట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35 అయ్యి డబుల్ కోట్స్ అండ్ ఓకే. F5 అనేది తెలుగు సబ్జెక్ట్, K5 అనేది టోటల్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35 అయ్యి బ్రాకెట్ క్లోజ్ ఈజ్ ఈక్వల్ టు 6. అంటే మొత్తం 6 సబ్జెక్టులు ఉంటే కామా వీళ్ళు ఏం చెప్తారు? పాస్. ఓకే, కౌంట్ ఇఫ్ అనేది తెలుగు నుండి సోషల్ సబ్జెక్ట్ వరకు తీసుకున్నాం. 35 కంటే ఎక్కువ ఉండి 6 సబ్జెక్టులు ఉంటే పాస్, కామా ఇఫ్ ఇన్ కేస్ ఇఫ్ అండ్ ఓపెన్ బ్రాకెట్ కౌంట్ ఇఫ్ మళ్ళీ ఓపెన్ బ్రాకెట్, సేమ్ ఇదే ఫార్ములా వేస్తారు మళ్ళీ. F5 అంటే తెలుగు సబ్జెక్ట్ నుండి F5 is to K5 comma double quote start less than or equal to 35 అయితే డబుల్ కోట్స్ అండ్ క్లోజ్ బ్రాకెట్. ఇక్కడ మనం ఎన్ని ఓపెన్ చేసింటే అన్ని బ్రాకెట్స్ క్లోజ్ చేయాలి, కామా డబుల్ కోట్స్లో ఫెయిల్ FAIL ఇలా ఇచ్చి డబుల్ కోట్స్ ఎండ్ చేస్తున్నాం, బ్రాకెట్ అనేది క్లోజ్ చేస్తున్నాం. ఎంటర్. ఇక్కడ ఏమని వచ్చింది మనకి? పాస్. నెక్స్ట్ దీన్ని ఇలా డ్రాగ్ చేసామనుకోండి, రిమైనింగ్ వాళ్ళకి ఫెయిల్ పాస్ ఫెయిల్. ఎందుకనంటే ఇక్కడ మనకి ఒక సబ్జెక్ట్లో 32 వచ్చాయి, తర్వాత ఇక్కడ ఫెయిల్ అతనికి 34 వచ్చాయి, ఇక్కడ ఫెయిల్ అతనికి 34 వచ్చాయి. కాబట్టి వీళ్ళు ఫెయిల్, రిమైనింగ్ 2 స్టూడెంట్స్ పాస్ అయినారనమాట. ఓకే, మనం ఫార్ములా అనేది ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఈ ఫార్ములాస్ కావాలంటే మన కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలా కూడా మీరు చూసి మీరు ఓన్గా నేర్చుకోవచ్చు. ఇదేం పెద్ద కష్టమేం కాదు. ఎక్సెల్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, మీరు సింపుల్ వేలో నేర్చుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ గ్రేడ్. ఓకే, గ్రేడ్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఇప్పుడు హైయెస్ట్ మార్క్స్ ఉంటే అవుట్ స్టాండింగ్ అని, లేకపోతే ఏ గ్రేడ్ అని, లేకపోతే నెక్స్ట్ బి గ్రేడ్, సి గ్రేడ్ ఇలా తీసుకుంటున్నాం కదా. ఇప్పుడు మనం దీన్ని ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఈజ్ ఈక్వల్ టు, దీనికి కూడా ఇఫ్ కండిషన్ అనేది వాడాలి. ఓపెన్ బ్రాకెట్
ఇక్కడ సేమ్ ఏదైతే మనకి పర్సంటేజ్ ఉందో ఆ పర్సంటేజ్ని దీన్ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. M5 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 91 అయితే కామా దీన్ని అవుట్ స్టాండింగ్ అంటే ఓ గ్రేడ్ కింద తీసుకోవచ్చు. డబుల్ కోట్స్ అండ్ కామా మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తున్నాం, ఇక్కడ ఇఫ్ కండిషన్ మళ్ళీ అప్లై చేయాలి. ఓపెన్ బ్రాకెట్ సేమ్ మళ్ళీ M5 ఓకే M5 అనేది తీసుకున్నాం. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 70 అయితే 70% అయితే డబుల్ కోట్స్లో ఏ గ్రేడ్ ఇలా ఇచ్చాం కామా నెక్స్ట్ ఇఫ్ మళ్ళీ సేమ్ ఓపెన్ బ్రాకెట్ M5 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50 అయితే 50 కామా దీన్ని బి గ్రేడ్ కింద తీసుకోవచ్చు కామా ఇఫ్ M5 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 40 అయితే కామా దీన్ని సి గ్రేడ్ కింద తీసుకుంటున్నాం కామా నెక్స్ట్ లాస్ట్ వన్ 5 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 35 అయితే దీన్ని డి గ్రేడ్ కింద తీసుకున్నాం. ఓకే ఎన్ని బ్రాకెట్స్ ఓపెన్ చేసిండామో అన్ని క్లోజ్ చేయాలి. మనకి ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఓపెన్లో 1 2 3 4 5 ఉన్నాయి. మొత్తం 5 బ్రాకెట్స్ అనేవి మనం క్లోజ్ చేస్తున్నాం. 1 2 3 4 5 ఎంటర్. ఓకే ఇక్కడ చూడండి, ఇక్కడ కామా అనేది మనం మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఎంటర్. చిన్న మిస్టేక్ ఉన్నా కూడా తీసుకోదన్నమాట. అది మనం అక్కడ కామా అనేది మిస్ చేసాం. ఏ గ్రేడ్ అని వచ్చింది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే రిమైనింగ్ స్టూడెంట్స్కి ఇలా డ్రాగ్ చేయొచ్చు. ఏ గ్రేడ్ ఉంది, ఏ గ్రేడ్ ఉంది, బి ఉంది, ఏ ఉంది, మళ్ళీ బి గ్రేడ్ ఉంది. ఓకే ఇది గ్రేడ్ అనేది ఇలా కౌంట్ చేసుకోవచ్చు. ఓకే నెక్స్ట్ వన్ ర్యాంక్ అనేది ఉంది. ఈ ర్యాంక్ అనేది ఎలా కౌంట్ చేస్తారంటే ఫస్ట్ స్టూడెంట్ కామా లాస్ట్ స్టూడెంట్. అంటే ఇక్కడ లాస్ట్ వన్ ఎక్కడుంది, 9 దగ్గర ఉంది. ఇలా కింది క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. ఈ ర్యాంక్ అనేది క్యాలిక్యులేట్ చేయాలంటే దీన్ని టోటల్ బేస్ చేసుకొని చేయాల్సి వస్తుంది. ముందుగా మీరు ఏం చేస్తారంటే ఈజ్ ఈక్వల్ టు ర్యాంక్ అని టైప్ చేయండి. ఓపెన్ బ్రాకెట్ ఎక్కడ స్టార్ట్ అయ్యాయి మనకి టోటల్ అనేది L5లో ఉంది. L5 కామా $5 $5 is to నెక్స్ట్ ఇక్కడ కింద 100 మంది ఉన్నారనుకోండి, 100 నెంబర్ అనేది ఎంటర్ చేయొచ్చు. మనకి ఇక్కడ లాస్ట్ ఎక్కడుంది, 9లో ఉన్నాం. అంటే $9. ఓకే ఇప్పుడు ఈ బ్రాకెట్ అనేది ఇలా క్లోజ్ చేస్తారు, ఎంటర్కి ప్రెస్ చేస్తారు. థర్డ్ ర్యాంక్ ఇలా వచ్చింది చూడండి. రిమైనింగ్ వాటికి ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు. సెకండ్ ర్యాంక్, ఫిఫ్త్ ర్యాంక్, ఫస్ట్ ర్యాంక్, ఫోర్త్ ర్యాంక్ ఇలా వచ్చాయి.
అంటే ఫెయిల్తో సంబంధం లేకుండా ర్యాంక్స్ అనేవి ఇలా తీసుకుంటుంటారు. ఓకే, మినిమం మార్క్స్ కౌంట్ చేయాలి. ఈజ్ ఈక్వల్ టు MIN మినిమం ఇలా ఎంటర్ చేయాలి. ఓపెన్ బ్రాకెట్. ఎక్కడ తెలుగు మార్క్స్ స్టార్ట్ అయినాయి మళ్ళీ F5 ఇస్ టు ఎక్కడ సోషల్ ఉంది K5 బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. మినిమం మార్క్స్ వచ్చి దీంట్లో తక్కువ అంటే 65 ఉన్నాయి. రిమైనింగ్ వాటికి ఇలా డ్రాగ్ చేస్తాం. నెక్స్ట్ మ్యాక్సిమం మార్క్స్ కనుక్కోవాలి. సేమ్ ఈజ్ ఈక్వల్ టు MAX మ్యాక్స్ అని టైప్ చేస్తున్నాం. ఓపెన్ బ్రాకెట్. తెలుగు F5లో స్టార్ట్ అయింది తెలుగు సబ్జెక్ట్ ఇస్ టు సోషల్ సబ్జెక్ట్ K5 అండ్ క్లోజ్ బ్రాకెట్. ఎంటర్కి ప్రెస్ చేస్తాం. హైయెస్ట్ వచ్చి 85 ఉన్నాయి. ఓకే, దీన్ని రిమైనింగ్ స్టూడెంట్స్ కూడా ఇలా డ్రాగ్ చేయొచ్చు. నెక్స్ట్ ఫైనల్గా యావరేజ్ అనేది ఉంది. దీన్ని ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ఇలా టైప్ చేయాలి. ఓపెన్ బ్రాకెట్. తెలుగు F5లో ఉంది. ఓకే, F5 ఇస్ టు లాస్ట్ సోషల్ అనేది K5లో ఉంది. బ్రాకెట్ క్లోజ్ ఎంటర్ ఇలా ఇస్తున్నాం. 78.33. మరి పర్సెంటేజ్ వచ్చింది కదా, యావరేజ్ అవసరమా అంటే ఎగ్జాక్ట్గా మనకి కరెక్ట్ రౌండ్ ఫిగర్ రావాలి అనుకుంటే దీన్ని వాడుకోవచ్చు యావరేజ్ని. పర్సెంటేజ్ కొద్దిగా 1 or 2 వాల్యూస్ వేరియేషన్ ఉండొచ్చు. చూడండి 78.66 అని ఉంది, ఇక్కడేమో 78.67 అని వచ్చింది. అంటే కరెక్ట్ ఫార్మాట్ కరెక్ట్గా ఫార్ములా రావాలి అనుకుంటే ఈ ఫార్మాట్ అనేది మనం ఫాలో కావాలి. ఇది యావరేజ్ కనుక్కోవడం. ఇది ఒక స్టూడెంట్స్ యొక్క మార్క్స్ మెమో అనేది ఇలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఒక ఆర్గనైజేషన్ నేమ్, మీకు ఏదైతే మీరు పనిచేస్తున్నారో ఆర్గనైజేషన్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. నెక్స్ట్ అది ఎక్కడుంది లొకేషన్, స్టూడెంట్స్ మార్క్స్ మెమో అనేది ఎంటర్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ బాక్స్లో మీరు ఎంటర్ చేసి ఉంటారు. రిమైనింగ్ సెల్స్ అన్నింటికి ఎక్కడి వరకు అయితే అవసరం అంతవరకు సెలెక్ట్ చేసి మెర్జ్ అండ్ సెంటర్ అనేది తీసుకుంటున్నాం. నెక్స్ట్ రిమైనింగ్ సీరియల్ నెంబర్, తర్వాత నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్. ఇప్పుడు నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ అనేది ఎక్కువ ఉంది, మరి దీన్ని మెర్జ్ చేసుకోవచ్చు, లేదంటే వ్రాప్ టెక్స్ట్ అనేది తీసుకుంటున్నాం. వ్రాప్ టెక్స్ట్ అంటే ఇలా వస్తుంది. ఇలా చూడండి, దీన్ని డబుల్ క్లిక్ ఇచ్చామనుకోండి ఇలా 1 by 1 తీసుకోవచ్చు అనమాట. అంటే స్పేసింగ్ అనేది కొద్దిగా తగ్గుతుంది మనకి. ఓకే, ఈ సేల్స్ అమౌంట్ అనేది ఎలా తీసుకుంటారంటే ఒక జ్యువెలరీ షాప్ తీసుకోండి. జ్యువెలరీ షాప్లో ఒక్కొక్కరు ఒక దగ్గర ఉంటారు. ఒకరేమో నెక్లెస్ చూపిస్తూ ఉంటారు, ఇంకో చైన్ చూపిస్తూ ఉంటారు, ఇంకొకరు ఇయర్ రింగ్స్ కానీ ఇలా చూపిస్తుంటారు. అంటే వాళ్ళు అమ్మారనుకోండి, ఆ కస్టమర్ని ఒప్పించి వాళ్ళకి ఇచ్చారనుకుంటే ఆ అమౌంట్ అంతా కూడా ఇతని అకౌంట్లోకి, అంటే మొత్తం ఓవరాల్గా ఎంత అవుతుంది, అతను ఆ నెలలో ఎన్ని సేల్ చేశాడు, ఆ సేల్ చేసిన దాన్ని బట్టి అతని కమిషన్ ఇస్తారనమాట. 1,00,000 రూపాయలు సేల్ చేశాడు అనుకోండి, ఆ 1 lakhలోనంటే ఆ కంపెనీ యొక్క రూల్స్ లేదంటే వాళ్ళు పెట్టుకున్న బిజినెస్ యొక్క రూల్స్ ప్రకారం 1% లేదంటే 2% అనేది అతనికి యాడ్ చేస్తారంటే కమిషన్ లాగా ఇస్తుంటారు. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే సేల్స్ అమౌంట్ అనేది ఇస్తున్నాం. ఇతను 50,000 సేల్ చేశాడు అనుకోండి, నెక్స్ట్ పర్సన్ 25,000 సేల్ చేశాడు, నెక్స్ట్ 30,000 అనుకోండి, ఇతను 45,000, ఇతను 80,000 సేల్ చేశాడు అనుకోండి. ఓకే, మనం ఏం చేస్తున్నామంటే కమిషన్ అనేది ఎలా ఇస్తారు, వాళ్ళు ఒకవేళ 2% అన్నారు, 2% అంటే ఎంత వస్తుంది, 50,000 సేల్ చేశాడు, 50,000కి గాను 2% అంటే ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. చాలామంది నోట్ లెక్కలతో చెప్పేస్తుంటారు, అంటే వాళ్ళకి తెలిసింటే చెప్పచ్చు, లేదంటే కంపెనీలో ఇలాంటి కుదరవు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఒక ఫార్మాట్ అనేది కంపల్సరీగా మేనేజ్ చేయాలి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ ఈజ్ ఈక్వల్ టు సేల్స్ అమౌంట్ ఎక్కడుంది, ఇది డి అనే కాలంలో ఉంది. ఇక్కడ డి అనే కాలంలో ఇక్కడ 3 దగ్గర స్టార్ట్ అయింది.
త్రీ ఇంటూ వాళ్ళు పర్సెంట్ పెట్టింటారు 3%, 4% అని 3% పర్సెంటేజ్ సింబల్ అనేది ఇక్కడ యాడ్ చేస్తున్నాం. ఎంటర్ అంటే 1500 ఇతనికి కమిషన్ లాగా వస్తుంది అనమాట. దీన్ని మిగతా వాళ్ళకు కూడా ఇలా డ్రాగ్ చేయాలి. చూడండి, తక్కువ అమౌంట్ ఉంటే తగ్గుతూ ఉంది, ఎక్కువ అమౌంట్ సేల్ చేస్తే అమౌంట్ అనేది పెరుగుతూ ఉంది. ఇప్పుడు టోటల్ శాలరీ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, టోటల్ శాలరీ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేస్తాం, ఇప్పుడు అతనికి వచ్చిన శాలరీ ఎంత ఉంది, ఇక్కడ సిలో ఉంది, C3లో నుండి స్టార్ట్ అయింది. ఇది ప్లస్ కమిషన్ అమౌంట్, ఇవి రెండు యాడ్ చేయాలి. సిలో వచ్చిన అమౌంట్ అంటే బేసిక్ శాలరీ అతనికి ఎంత ఇచ్చింటారో ఆ శాలరీ ప్లస్ అతనికి వచ్చిన కమిషన్, ఇవి రెండు తీసుకోవాలి. ఈజ్ ఈక్వల్ టు C3. చూడండి, అతనికి వచ్చే బేసిక్ శాలరీ ఇది ఒకటి యాక్టివేట్ అయింది, ప్లస్ కమిషన్ అమౌంట్ ఎక్కడుంది, ఇక్కడ E3లో ఉంది. ఎంటర్. ఓవరాల్గా అతనికి వచ్చే శాలరీ 21,500. మిగతా ఎంప్లాయీస్ అందరికి కూడా ఇలా డ్రాగ్ చేస్తాం. ఓకేనా, ఇలా మంత్లీ సేల్స్ రిపోర్ట్ అనేది మీరు ఎక్కడైనా ఆఫీస్లో పనిచేస్తుంటే ఇలా చేయొచ్చు అనమాట. ముందుగా మీరు ఏం చేస్తారంటే పైన హెడ్డింగ్ పెట్టుకోవాలి. నెక్స్ట్ సీరియల్ నెంబర్, నేమ్ ఆఫ్ ది ఎంప్లాయీ. ఈ నేమ్ ఆఫ్ ది ఎంప్లాయీ ఇంత దూరం అవసరం లేదనుకుంటే మెర్జెంట్ సెంటర్ అండ్ వ్రాప్ టెక్స్ట్ అనేది తీసుకోవచ్చు. దీన్ని ఇలా అంటే 1 by 1 ఇలా తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి శాలరీ, సేల్స్ అమౌంట్, కమిషన్, టోటల్ శాలరీ అనేది ఇలా ఫిక్స్ చేయొచ్చు. వీటన్నింటిని సెలెక్ట్ చేసుకొని మిడిల్ కావాలి మాకు అలైన్మెంట్ అంటే ఇలా మిడిల్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, వీటన్నింటికి ఇంకోటి బాక్స్ లాగా ఇచ్చుకోవచ్చు. ఇలా క్లిక్ చేసి ఆల్ బార్డర్స్ అని ఇచ్చామనుకోండి, ఇలా బాక్స్ రూపంలో కూడా మనం చూడొచ్చు అనమాట. ఓకే, కింద కార్నర్లో సిగ్నేచర్స్ కానీ ఇలాంటి ఏదైనా కూడా మనం టైప్ చేసి పెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వ్యాట్ డిస్కౌంట్స్ అనేవి ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో చూద్దాం. ముందుగా మీరు ఏం చేస్తారంటే పైన హెడ్డింగ్ వ్యాట్ డిస్కౌంట్ అమౌంట్ క్యాలిక్యులేషన్స్ అనేవి టైప్ చేసుకోవాలి. నెక్స్ట్ సీరియల్ నెంబర్, తర్వాత వచ్చి ప్రొడక్ట్ నేమ్ అండ్ 1 ప్రొడక్ట్ ప్రైస్ అయితే ఎంత అవుతుంది, మీకు ఎన్ని క్వాంటిటీ కావాలి ఇది ఎంటర్ చేసుకుంటారు. నెక్స్ట్ దీని ఫైనల్ అమౌంట్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో చూద్దాం. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈజ్ ఈక్వల్ టు 1 ప్రొడక్ట్ ప్రైస్ అయితే ఎంత ఉంది, ఇక్కడ 1 lakh ఉంది, C3లో స్టార్ట్ అయింది, C3 ఇంటూ నెక్స్ట్ ఎన్ని క్వాంటిటీ కావాలి మీకు, 7 కావాలి. ఇది ఎక్కడుంది, D3లో ఉంది, D3 ఎంటర్. ఓకే, ఇలా వచ్చింది. దీన్ని ఏం చేస్తారంటే లాస్ట్ వరకు ఇలా డ్రాగ్ చేయండి. నెక్స్ట్ ఇందులో నుండి దీనికి ఎక్స్ట్రా యాడ్ చేయాలి అంటే 4% యాడ్ చేయాలనుకోండి. వ్యాట్ 4% అని ఇచ్చాం. వ్యాట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ వ్యాట్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఈజ్ ఈక్వల్ టు టోటల్ అమౌంట్ ఉంది కదా, ఇక్కడ E3 ఉంది, E3 ఇంటూ 4% ఎంటర్. ఇలా వచ్చింది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నామంటే రిమైనింగ్ వాటికి కూడా ఇలా డ్రాగ్ చేసుకోవాలి. అంటే టోటల్ అమౌంట్ వచ్చింది ప్లస్ వ్యాట్ వచ్చింది. ఇప్పుడు ఇందులో నుండి డిస్కౌంట్ తీసేయాలి అంటే 10% తీసేయాలి. ఈ 10% అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో చూద్దాం. ఈజ్ ఈక్వల్ టు E3 ఇంటూ 10% ఎంటర్. దీన్ని ఏం చేస్తారంటే రిమైనింగ్ వాటికి ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు అనమాట. ఇక టోటల్ ప్రైస్ కనుక్కోవాలి అంటే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ టోటల్ అమౌంట్ ఎక్కడ E3లో ఉంది, ఈజ్ ఈక్వల్ టు E3 తర్వాత E3 ప్లస్
వ్యాట్ అమౌంట్ అంటే F3 ప్లస్ F3 మైనస్ డిస్కౌంట్ అమౌంట్ అంటే 10% పోవాలి G3 ఎంటర్. ఇలా వచ్చింది. దీన్ని ఏం చేస్తారంటే ఇలా డ్రాగ్ చేయండి, రిమైనింగ్ వాటికి కూడా అప్లై అవుతుంది అనమాట. ఓకే, ముందుగా మీరు ఏం చేస్తారంటే వ్యాట్ డిస్కౌంట్స్కి అయితే పైన హెడ్డింగ్ అనేది టైప్ చేయాలి, వ్యాట్ డిస్కౌంట్ అమౌంట్ క్యాలిక్యులేషన్ అని. నెక్స్ట్ సీరియల్ నెంబర్, ప్రొడక్ట్ నేమ్, వన్ ప్రొడక్ట్ ప్రైస్, క్వాంటిటీ, అమౌంట్, వ్యాట్ ఎంత పర్సెంటేజ్ ఉంటే అంత పర్సెంటేజ్ యాడ్ చేయాలి. నెక్స్ట్ డిస్కౌంట్ 10%, టోటల్ ప్రైస్ అనేది ఇచ్చాం. నెక్స్ట్ ఇక్కడ సీరియల్ నెంబర్స్ ఒక 10 ఇచ్చాము, తర్వాత దీని ఐటమ్స్ నేమ్ అనేది ఎంటర్ చేసాం. రిమైనింగ్ వన్ ప్రొడక్ట్ ప్రైస్ అయితే ఎంత అవుతుంది, మనకి ఎన్ని క్వాంటిటీ కావాలి ఆ నంబర్ అనేది ఇక్కడ ఇచ్చాం. ఇప్పుడు వన్ ప్రొడక్ట్ ఇంటూ క్వాంటిటీ ఇవి రెండు వస్తే ఈ అమౌంట్ అనేది ఇలా వస్తుంది అనమాట. దీనికి 4% యాడ్ చేసామంటే ఈ అమౌంట్ రావాలి. నెక్స్ట్ ఈ అమౌంట్లో నుండి 10% డిస్కౌంట్ అనేది తీసేస్తున్నాం. డిస్కౌంట్ తీసిన తర్వాత నెక్స్ట్ ఇవి రెండు కలిపి ఫైనల్ అమౌంట్ ప్లస్ వ్యాట్ అమౌంట్ మైనస్ 10% డిస్కౌంట్ అనేది తీసేస్తే ఈ అమౌంట్ రావాలి. అదే జిఎస్టీ అనుకోండి, జిఎస్టీ అయితే ఈ వ్యాట్ ప్లేస్లో సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ అనేది యాడ్ చేసుకుంటాం. చూడండి, ఇన్సర్ట్ అనేది తీసుకోవాలి, ఇంకొకటి తీసుకుంటున్నాం ఇన్సర్ట్. ఇక్కడ ఏం చేస్తారు మీరు, వ్యాట్ తీసేసేయండి, వ్యాట్ తీసేసి సిజిఎస్టీ తర్వాత ఎస్జిఎస్టీ ఇది యాడ్ చేస్తారు. యాడ్ చేసిన తర్వాత సిజిఎస్టీ ఒక పర్సెంటేజ్ అనేది ఒకటి పెట్టుకుంటారు, ఎంత 2% అనుకోండి, 2%. ఎస్జిఎస్టీ సేమ్ ఇది కూడా 2% అనుకోండి, ఇది కూడా 2 ఇచ్చేసి పర్సెంటేజ్ దీన్ని కూడా క్లోజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ వ్యాట్తో పని లేదు మనకి, ఎందుకంటే వ్యాట్ అనేది ఒకప్పుడు ఓల్డ్, అప్పుడు వాడుతుండేవారు, ఇప్పుడు లేదు కాబట్టి ఇప్పుడు అంతా కూడా జిఎస్టీ బిల్సే వస్తున్నాయి కాబట్టి డిలీట్ చేస్తున్నాం. సిజిఎస్టీ దగ్గర సేమ్ మీరు ఏం చేస్తారంటే E3 ఈజ్ ఈక్వల్ టు E3 ఇంటూ 2%, ఎంటర్. ఇలా వచ్చింది కదా, దీన్ని ఇలా డ్రాగ్ చేయండి. ఎస్జిఎస్టీ ఇక్కడ కూడా సేమ్ అంతే, ఈజ్ ఈక్వల్ టు E3 ఇంటూ దీనికి కూడా 2% అన్నాం, లేదంటే పెంచండి, ఇక్కడ 2 కాకుండా 3% అనేది పెట్టుకుంటున్నాం, 3%, ఎంటర్. ఓకే, సేమ్ దీన్ని కూడా ఇలా ట్రాక్ చేయండి, రిమైనింగ్ వాటికి ఇలా అప్లై అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ డిస్కౌంట్ అనేది తీసేయాలి. డిస్కౌంట్ అనేది ఆల్రెడీ తీసేసాం కాబట్టి ఇది సరిపోతుంది, ఇక్కడ 3 తీసాం కాబట్టి 3 అనేది చేంజ్ చేసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు టోటల్ ప్రైస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా అంటే ఈజ్ ఈక్వల్ టు టోటల్ అమౌంట్ ఎక్కడుంది, ఇక్కడ E3 సేమ్ లాస్ట్ టైం వేసినట్టే E3 ప్లస్ ఇప్పుడు అడిషనల్గా మనకి ఇంకా 2 యాడ్ అవుతాయి, సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ. సిజిఎస్టీ ఎక్కడుంది, F3 ప్లస్ నెక్స్ట్ ఎస్జిఎస్టీ ఎక్కడుంది, G3లో ఉంది, G3 మైనస్ 10% తీసేయాలి కదా ఇందులో నుండి, H3, ఎంటర్. ఇలా వచ్చింది, దీన్ని డ్రాగ్ చేద్దాం. ఓకేనా, వ్యాట్ అయితే ఒక మోడల్లో చేయొచ్చు, ఈ జిఎస్టీలు అయితే ఇలా, అంటే మనకు అడిషనల్గా 2 యాడ్ అవుతున్నాయి అనమాట. ఈ వాల్యూస్ కూడా ఇక్కడ చేంజ్ అయిపోయి. ఓకే, ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ క్యాలిక్యులేషన్స్ అనేవి ఇలా చేస్తారు. మనం యాక్చువల్ అయితే మొబైల్లో యాప్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి, ఏజ్ క్యాలిక్యులేషన్స్. అలా కాకుండా ఎక్సెల్ ఎలా చేయొచ్చు చూద్దాం. ముందుగా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఏజ్ ఆర్గనైజేషన్ నేమ్ అవసరం లేదు, ఒకవేళ అవసరం ఉంటే వాడచ్చు మనం. నెక్స్ట్ సీరియల్ నెంబర్, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, డేట్ ఆఫ్ బర్త్ అంటే వాళ్ళ ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ యాడ్ చేయాలి. నెక్స్ట్ కరెంట్ డేట్, ఆ రోజు సిస్టంలో మీకు ఏ డేట్ అయితే ఉంటుందో ఆ డేట్ని మనం ఇక్కడ మెన్షన్ చేస్తుంటాం.
ఒకదానికి ఎంటర్ చేసి రిమైనింగ్ వాటికి ఇలా డ్రాగ్ చేయొచ్చు. ఇక్కడ ఇయర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఈజ్ ఈక్వల్ టు డేటెడ్ ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ ఓకే. మీరు ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది మనకి సి అనే కాలంలో 3 అనే రోలో స్టార్ట్ అయింది. C3 కామా టుడే ఓపెన్ బ్రాకెట్ మళ్ళీ క్లోజ్ బ్రాకెట్ కామా ఇప్పుడు ఇయర్ కదా మనం ఫైండ్ అవుట్ చేస్తూ ఉండేది, డబుల్ కోట్స్ యాడ్ చేయండి, వై మళ్ళీ డబుల్ కోట్స్ ఎండ్ చేయండి, బ్రాకెట్ క్లోజ్ చేయండి, ఎంటర్. ఓకే, ఇలా వచ్చింది. నెక్స్ట్ రిమైనింగ్ వాళ్ళకి ఇలా డ్రాగ్ చేయండి. నెక్స్ట్ మంత్ ఇక్కడ వచ్చేసరికి సేమ్ ఫార్ములా ఉండాలి. ఈజ్ ఈక్వల్ టు డేటెడ్ ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ డేట్ ఆఫ్ బర్త్ అనేది C3లో స్టార్ట్ అయింది, సి అనే కాలం 3 అనే రోలో C3 కామా టుడే ఓపెన్ బ్రాకెట్ మళ్ళీ క్లోజ్ చేయండి కామా ఇక్కడ ఏం చేస్తామంటే డబుల్ కోట్స్లో ఇయర్ అండ్ మంత్ అంటే YM రెండు యాడ్ కావాలి. డబుల్ కోట్స్ అండ్ మళ్ళీ దీన్ని క్లోజ్ చేస్తున్నాం, ఎంటర్. ఇలా వచ్చింది చూడండి. దీన్ని కూడా డ్రాగ్ చేస్తున్నాం. నెక్స్ట్ డే అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ దీనికి కూడా ఓకే, ఫార్ములా అంతా ఒకటే ఉంటుంది, లాస్ట్లో కొద్దిగా చేంజ్ అవుతుంది. అంటే ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఫార్ములా డేటెడ్ ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ C3 కామా టుడే ఓపెన్ బ్రాకెట్ మళ్ళీ క్లోజ్ చేయండి కామా డబుల్ కోట్స్లో మంత్ అండ్ డే డబుల్ కోట్స్ అండ్ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్కి ప్రెస్ చేశారనుకోండి ఇలా వచ్చింది. దీన్ని లాస్ట్ వరకు ఇలా డ్రాగ్ చేయొచ్చు. ఓకే, ఇది ఈజీగా ఉంటుంది మీకు. పైన హెడ్డింగ్ అవసరం ఉంటే వాడండి, లేదంటే అవసరం లేదు. నెక్స్ట్ సీరియల్ నెంబర్, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, డేట్ ఆఫ్ బర్త్, కరెంట్ డేట్ అనేది ఆ రోజు ఏ డేట్ అయితే మీకు సిస్టంలో చూపిస్తూ ఉంటుందో ఆ డేట్ ఎంటర్ చేస్తారు. ఇయర్, మంత్, డే అనేది ఇలా ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఫార్ములా అనేది ఇక్కడి నుంచి యాడ్ చేస్తాం. ఇయర్ దగ్గర నుంచి ఇయర్కి ఒకటి, మంత్ సపరేట్ ఉంటుంది, డేకి సపరేట్ ఉంటుంది. ఈ ఫార్ములా అనేది ఇక్కడ వరకు కామన్ ఉంటుంది అనమాట. డేటెడ్ ఇఫ్ C3 కామా టుడే డబుల్ కోట్ స్టార్ట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్స్ ఇవన్నీ కూడా కామన్ వస్తుంటాయి. ఓకే, ఫార్ములా సేమ్ కామన్ ఉంటుంది. ఇయర్కి, మంత్కి, డేకి, లాస్ట్లో డబుల్ కోట్స్లో మాత్రం చేంజ్ అవుతుంటాయి అనమాట. ఇయర్ అయితే ఒకటే వై అని వస్తుంది, ఇయర్ అండ్ మంత్ అయితే YM అని వస్తుంది. ఆ డేకి అయితే MD మంత్ అండ్ డేట్ అనేది కావాలి కాబట్టి అవి రెండు వస్తాయి. ఓకే, ఇలా చేయొచ్చు. ఇది ఈజీగా ఉంటుంది. మీరు మనం ఒక శాలరీ రిపోర్ట్ అనేది సింపుల్ వేలో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. స్టార్ట్లోకి వెళ్ళి MS Excel ఓపెన్ చేయండి. అందులో ఫస్ట్ రోలో ఎంప్లాయీ శాలరీ రిపోర్ట్ అని టైప్ చేసాం. సెకండ్ రోలో వచ్చేసరికి ఫర్ ది మంత్ ఆఫ్ జులై 2024 అని ఎంటర్ చేసాం. నెక్స్ట్ రోలో చేంజ్ చేసామంటే మనం సీరియల్ నెంబర్, నేమ్ ఆఫ్ ది ఎంప్లాయీ, ఎంప్లాయీ ID, డెసిగ్నేషన్, డేస్ అండ్ డేట్, ఇలా ప్రతిదీ ఫస్ట్ డే నుంచి 30 డే వరకు మనం అన్నీ కూడా ఎంటర్ చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ బేసిక్ శాలరీ, ప్రజెన్స్, ఆఫ్ డే, ఆబ్సెన్స్, వీక్ ఆఫ్, టోటల్ పెయిడ్ డేస్, పర్ డే శాలరీ, టోటల్ శాలరీ అనేది మనం ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసిన తర్వాత పైన ఏదైతే మనం ఎంప్లాయీ శాలరీ రిపోర్ట్ అని ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మెర్జ్ అండ్ సెంటర్ అనేది ఇస్తున్నాం. ఇక్కడ కలర్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు, దాన్ని సైజ్ కూడా మీరు ఇంక్రీజ్ చేసి పెట్టుకోవచ్చు, ఎందుకంటే అది హెడ్డింగ్ కాబట్టి. నెక్స్ట్ సెకండ్ రోలో ఫర్ ది మంత్ ఆఫ్ శాలరీ అది జూలై 2024 ఉంది.
దాన్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకొని లాస్ట్ సెల్ ఎంతవరకు అయితే ఉందో ఆ కాలం వరకు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మెర్జ్ అండ్ సెంటర్ అనేది ఇస్తున్నాం. అది కూడా మిడిల్కి వెళ్ళింది. ఇప్పుడు దాన్ని కూడా ఫాంట్ సైజ్ అనేది మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సీరియల్ నెంబర్, తర్వాత వచ్చి రిమైనింగ్ అంటే మన కింద ఒక రో వదిలేసాం చూడండి. ఇవి రెండు సీరియల్ నెంబర్, తర్వాత దాని కింద ఉండే రో సెలెక్ట్ చేసుకొని మెర్జ్ అండ్ సెంటర్ ఇస్తారు. మిడిల్ అలైన్మెంట్ ఇచ్చుకోవాలి. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది ఎంప్లాయీ అనేది కూడా సెలెక్ట్ చేసుకొని మెర్జ్ అండ్ సెంటర్, మిడిల్ అలైన్మెంట్ ఇస్తారు. ఇప్పుడు బీకి సికి మిడిల్లో డబుల్ క్లిక్ ఇచ్చారనుకోండి, ఆ సెల్ అనేది ఆటోమేటిక్గా ఎక్స్పాండ్ అవుతుంది. ఎంప్లాయీ కూడా ఐడి కూడా సేమ్ మెర్జ్ అండ్ సెంటర్ మిడిల్కి ఇస్తారు. తర్వాత వచ్చి ఎంప్లాయీ డెసిగ్నేషన్ మిడిల్. ఇప్పుడు వీటన్నింటినీ కలిపి మనం ఏం చేస్తున్నామంటే ఆల్ బార్డర్స్ అనేది ఉంటుంది చూడండి. బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్స్ పక్కనే రెక్టాంగిల్ బాక్స్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. అందులో ఆల్ బార్డర్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ సేమ్ అక్కడ రైట్ సైడ్ బేసిక్ శాలరీ, ప్రజెన్స్, హాఫ్ డే, ఆప్షన్స్ కూడా సేమ్ అలానే చేయాలి. మెర్జ్ అండ్ సెంటర్, మిడిల్ అలైన్మెంట్. లాస్ట్ వన్ టోటల్ శాలరీ, సేమ్ దాన్ని కూడా అలానే చేయాలి. ఇలా డబుల్ క్లిక్ ఇచ్చి కూడా మీరు ఒక్కొక్క సెల్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ సీరియల్ నెంబర్ దగ్గరకు వచ్చేసరికి ఫస్ట్ 1, 2 అనేది ఎంటర్ చేసి ఫస్ట్ రెండింటిని సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ చేస్తాం. మనకి ఎన్ని కావాలో ఇప్పుడు మనం 5 మందిని తీసుకున్నాం. ఇక్కడ నేమ్స్ అనేటివి మీరు ఎంటర్ చేయాలి. తర్వాత కంపెనీలో వాళ్ళకి ఒక ఐడి అనేది ఇచ్చింటారు, ఆ ఐడి నెంబర్ అనేది అక్కడ ఎంటర్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎంప్లాయీ ఐడి దగ్గర మనం ఒక ఆల్టర్నేటివ్ ఒక నెంబర్ తీసుకున్నాం, L2K అని చెప్పి. అంటే హైయర్ పొజిషన్ అంటే నెంబరింగ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ డెసిగ్నేషన్ వచ్చి వాళ్ళ హోదా అంటారు, అంటే వాళ్ళు ఏ పదవిలో ఉన్నారో దాన్ని బట్టి మనం ఎంటర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ తీసుకుంటే కంపెనీలో HR ఉంటారు, టీమ్ లీడర్ ఉంటారు, తర్వాత వచ్చి అక్కడ ఇంకా వేరే వేరే క్యాడర్లో కొంతమంది ఉంటారు. కాబట్టి దాన్ని మీరు ఒక్కొక్క క్యాడర్ని బట్టి మీరు ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి, లాస్ట్ సెల్లో ఉండేది ఆ సెల్ దాటి బయటకు వెళ్ళింది. ఇప్పుడు మెర్జ్ అండ్ సెంటర్ వ్రాప్ టెక్స్ట్ అనేది వాడతాం అన్నమాట. ఇక్కడ అంటే ఒక లైన్ 1 by 1 రావాలి అనుకుంటే వ్రాప్ టెక్స్ట్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ డేస్ అండ్ డేట్ అనేది ఆ కాలంని అలానే ఎంటీ పెట్టేసేయండి. నెక్స్ట్ మండే నుంచి మనం కౌంటింగ్ అనేది స్టార్ట్ చేస్తాం కాబట్టి ఎన్ని రోజులు అతను ప్రజెంట్ అయ్యిండాడు. ప్రజెంట్ ఆబ్సెంట్ అయితే ఏ అని పెడుతున్నాం, హాఫ్ డే అయితే H అని పెట్టాలి. ఇంకా వీక్ ఆఫ్స్ వచ్చేసరికి అవి ఎంటీ అలానే ఉంచేసేయండి, దానికి ఒక కలర్ ఇచ్చేసేయండి. ఎందుకంటే అది సండేస్ అన్నింటికి కూడా ఒకే కలర్ ఇవ్వండి. ఇలా మొత్తం మనం 30 days వరకు ఎంటర్ చేయాలి.
చూడండి సండేస్ అన్నీ కూడా అలా తీసుకుంటున్నాం. మనం మెర్జెంట్ సెంటర్ తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఇక్కడ బేసిక్ శాలరీ వచ్చేసరికి మీరు జాయినింగ్ అప్పుడు ఏదైతే కంపెనీలో జాయిన్ అయినప్పుడు ఆ ఎంప్లాయీకి ఒక శాలరీ అనేది అతని ఆఫర్ లెటర్లో ఇచ్చింటారు. దాన్ని అక్కడే మనం మెన్షన్ చేయాలి. ఇక్కడ రోస్ని మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. రోస్ హైట్ అనేది తీసుకొని దాని యొక్క విడ్త్ అనేది పెంచుతున్నాం. నెక్స్ట్ ప్రజెన్స్ దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ ఫార్ములాస్తో మీరు ప్రజెన్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. ఎలా అంటే మీరు కౌంట్ చేస్తున్నారు కాబట్టి కౌంట్ ఇఫ్ అనేది తీసుకుంటున్నాం. ఫస్ట్ మీకు ఎంప్లాయీ నేమ్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది, తర్వాత అతని డే 1 అనేది ఎక్కడ స్టార్ట్ అయింది, F5 అనే ఒక సెల్లో స్టార్ట్ అయింది. కాబట్టి F5 ఈజ్ టు AI5తో 30 డేస్ అనేది ఎండ్ అవుతుంది. ప్రజెన్స్ అయితే డబుల్ కోట్స్లో P అని ఇస్తారు. డబుల్ కోట్ సెండ్ చేసి ఆ బ్రాకెట్ అనేది మీరు క్లోజ్ చేయాలి. ఇప్పుడు చూడండి అక్కడ ప్రజెన్స్ అనేది వచ్చింది. వీటన్నిటిని డ్రాగ్ చేస్తారు. రిమైనింగ్ ఎంప్లాయీస్ కూడా అవి అప్లై అవుతాయి అన్నమాట. నెక్స్ట్ హాఫ్ డే సేమ్, దీన్ని కూడా ప్రజెన్స్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేశారో సేమ్ ఫార్ములా వాడతారు. P అనే బదులు H అనేది ఇస్తారు. తర్వాత ఇంటూ 0.5 అనేది మీరు ఎంటర్ చేయాలి. ఎందుకనంటే ఫుల్ డే అయితే అది కౌంటింగ్ లేక రాదు, 1 అని తీసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ హాఫ్ డేనే కాబట్టి 0.5 అనేది మీరు మెన్షన్ చేయాలి. ఇది మెన్షన్ చేసిన తర్వాత సేమ్ మళ్ళీ డ్రాగ్ చేసి మిగతా ఎంప్లాయీస్ కూడా ఆ డేస్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఫార్ములా బార్లో మీరు చూడొచ్చు. ఒకవేళ ఫార్ములాలో ఏదైనా మిస్టేక్ ఉంటే పైన మీరు ఎడిట్ చేయొచ్చు. నెక్స్ట్ ఆప్షన్స్ వచ్చేసరికి సేమ్ ఫార్ములా యూజ్ చేస్తారు. ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ఇఫ్, ఎక్కడి నుండి అయితే ఎంప్లాయీ స్టార్ట్ అయినాడో అక్కడి నుంచి ఎండింగ్ వరకు మీరు ఎంటర్ చేసి, ఆబ్సెంట్ కాబట్టి డబుల్ కోట్స్లో ఏ అని ఇచ్చేసి ఆ బ్రాకెట్ని మీరు క్లోజ్ చేయాలి. ఎన్ని రోజులు అతను ఆబ్సెంట్ అయినాడో ఆ డేటా అంతా కూడా అక్కడ చూపిస్తూ ఉంటుంది, ఎన్ని డేస్ అని చెప్పి. వాటిని కూడా సేమ్ రిమైనింగ్ ఎంప్లాయీస్కి డ్రాగ్ చేస్తాం. నెక్స్ట్ ఆఫ్ అంటే వీక్ ఆఫ్స్ అంటారు, అంటే సండేస్. మీరు ఇక్కడ ఎంటీ పెట్టారు, రెడ్ కలర్ ఇచ్చారనమాట. వాటిని కూడా కౌంటింగ్ లేకుంటుంది కాబట్టి వీటిని కూడా సేమ్ కౌంట్ ఇఫ్ అని తీసుకొని ఇక్కడ డబుల్ కోట్ స్టార్ట్ అండ్ డబుల్ కోట్ సెండ్ అనేది ఇస్తారు. ఎందుకంటే మిడిల్లో మీరు ఏమి ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. సేమ్ బ్రాకెట్ క్లోజ్ చేసి దాన్ని కూడా డ్రాగ్ చేయాలి. ఇప్పుడు మనకి 4 సండేస్ ఉన్నాయి. ఆ 4 అనేది రిమైనింగ్ అందరికి కామన్ వస్తాయి అన్నమాట. నెక్స్ట్ టోటల్ పెయిడ్ డేస్ అని ఉంది. టోటల్ పెయిడ్ డేస్ అంటే ఆప్షన్స్ ఒకటి తప్ప రిమైనింగ్ అన్నీ కూడా మన కౌంటింగ్లోకి తీసుకుంటాం. ఎక్కడైతే మనకి ప్రజెన్స్ అనేది స్టార్ట్ అయింది, ఎక్కడైతే హాఫ్ డే స్టార్ట్ అయి ఉంటుందో, తర్వాత వీక్ ఆఫ్ అనేది ఎక్కడి నుంచి ఉందో ఆ 3 కూడా కౌంటింగ్లోకి తీసుకొని మనం పర్ డే శాలరీ అనేది కౌంట్ టోటల్ పెయిడ్ డేస్ అనేది తీసుకోవచ్చు. ఈ టోటల్ పెయిడ్ డేస్లో ప్రజెన్స్ ఉండాలి, హాఫ్ డే ఉండాలి, వీక్ ఆఫ్ ఉండాలి. అంటే మీరు ఏ రోలో ఉన్నారు, ఏ కాలంలో అవి ఉన్నాయి చూసుకొని దాన్ని బట్టి ఫార్ములా ఎంటర్ చేసి మిగతా వాళ్ళకి కూడా సేమ్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తారు. నెక్స్ట్ ఆప్షన్స్ అనేది ఇక్కడ కౌంటింగ్లోకి రాదు. నెక్స్ట్ పర్ డే శాలరీ అంటే ఒక రోజుకి ఎంత శాలరీ అతనికి వస్తుంది అనేది మనం బేసిక్ శాలరీలో తీసుకోవాలి. బేసిక్ శాలరీ బై 30 డేస్ కాబట్టి 30 డేస్ అనేది మనం తీసుకుంటున్నాం. బేసిక్ శాలరీ అనేది ఎక్కడ ఏ సెల్లో స్టార్ట్ అయిందో దాన్ని తీసుకుంటాం. బై 30 అని ఇస్తానే ఆ డేస్ అనేది వస్తాయి. వీటిని మనం సైజ్ అనేది అంటే ఎక్కువ ఉన్నాయి చూడండి, పాయింట్ పక్కన ఎక్కువ ఉన్నాయి, అలా కాకుండా మనం వాటిని డిక్రీజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టోటల్ శాలరీ అనేది కౌంటింగ్లోకి ఇది ఉంది. ఈ టోటల్ శాలరీ అనేది దీంట్లో టోటల్ పెయిడ్ డేస్ ఇంటూ పర్ డే శాలరీ అనేది తీసుకుంటున్నాం.
దాన్ని బట్టి ఒక ఎంప్లాయీ శాలరీ వచ్చింది. మిగతా వాటిని కూడా మనం ఎక్స్పాండ్ చేసాం. పాయింట్ తర్వాత ఉండే వాటిని మనం తగ్గించుకుంటూ వెళ్ళిపోయాం. ఇది ఓవరాల్గా శాలరీ రిపోర్ట్ అనేది తయారు చేయడం. ఈ పైన ఏదైతే హెడ్డింగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు బోల్డ్ అనేది ఇచ్చుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ శాలరీ రిపోర్ట్ అనేది ఒక కంపెనీలో కానీ లేకపోతే ఏదైనా ఆర్గనైజేషన్లో ఎలా ప్రిపేర్ చేయాలి, ఇది ప్రాసెస్. ఇందులో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్ రూపంలో కూడా పెట్టచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.